ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, మీ అందరికీ కూడా యేసుప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు లెసన్ నెంబర్ 34 మనం చదువుకుందాము. చక్రవర్తి అయిన కాన్స్టంటైన్, ఆయన మార్పు మరి దాని ప్రభావము. చదువుకోవలసిన భాగం ఏమనగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 17. ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 2, 3 అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చదివితే 7 సంఘాల గురించి రాయబడి ఉంది. ఎప్పుడైతే ఈ దర్శనము యోహానుకు దొరికిందో ఆ సమయంలో ఇవంతా సంఘాలు కూడా అప్పుడు ఉన్నాయి అన్నమాట. ఏమేమి ఉన్నాయి? ఎఫెసస్కు చెందిన సంఘం ఉంది. తర్వాత స్మర్నా, పోయిన ఫస్ట్ మనం చూసినాం కదా, ఎఫెసస్ సంఘం అంటే యేసుప్రభు మొదటి అపోస్తలు, లైక్ డిసైపుల్స్, శిష్యులు, ఇంకా అపోస్తలు అందరూ కూడా వాళ్ళందరూ ఉన్నప్పుడు ఉన్న మొదటి శతాబ్దంలో ఉన్నవాళ్ళు. అది ఎఫెసస్కు చెందింది. సో తర్వాత రెండవ సంఘము ఏంటంటే స్మర్నా గురించి మనము చదివాం. స్మర్నా సంఘము అది ఏంటంటే మనము ఆ సమయంలో స్మర్నా సంఘం కూడా ఉందన్నమాట. దేవుడు వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇచ్చారనమాట. తర్వాత మూడో సంఘము ఏంటంటే పర్గమాస్ అనే సంఘం. ఇప్పుడు మనం మూడో సంఘం గురించి చదవబోచున్నాము. పర్గమాస్ తర్వాత థయతైరా ఉంది, తర్వాత సార్డిస్ ఉంది, తర్వాత ఫిలడెల్ఫియా ఉంది, తర్వాత లౌడిషియా ఉంది. సో ఈ 7 సంఘాల గురించి మనము చదువుకోబోచున్నాము. ఆ సమయంలో ఉన్న సంఘంలో అప్పుడు లోకల్ అంటే స్థానిక సంఘంగా అవి ఉన్నాయన్నమాట ఆ ప్రతి చోట. కానీ ఇది ఏంటంటే దీన్ని మనం పూర్తిగా సంఘంలో మనం తీసుకుంటే అది ఒక కాలక్రమము అని చెప్పబడుతున్నాం. ఒక టైం లైన్ అనేది ఉందన్నమాట. సో మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళది ఫస్ట్ది ఎఫెసస్ది. తర్వాత రెండవది ఏంటంటే అప్పుడైతే వాళ్ళ శ్రమల ద్వారా 10 శ్రమలు వాళ్ళకి కలిగినాయో ఆ సమయము. తర్వాత ఇప్పుడు మూడవదిగా ఇది కాన్స్టంటైన్ టైంలో, ఇదేంటంటే 313 సంవత్సరం నుండి 606 సంవత్సరం వరకు జరిగిన విషయాలకు సంబంధించినవి ఉన్నాయన్నమాట ఇది. సో అది ఇప్పుడు మనము పర్గమస్ గురించి చదువుకోవాలి. నెక్స్ట్ మనము థయతైరా గురించిను, సార్డిస్ గురించిను, ఫిలడెల్ఫియా గురించి అదంతా కూడా మనము తర్వాత నెక్స్ట్ లెసన్స్లో మనము చదువుకోబోచున్నాం. సో ఇక్కడ ఏంటంటే అక్కడ స్థానికమైన సంఘం గురించి ఉంది. అదే సమయంలో సంఘము ఒక యుగంలో కూడా ఏంటంటే కాలక్రమంని బట్టి దాన్ని విభజించారనమాట. సో ఇప్పుడు మనము చదవబోతుంది కాన్స్టంటైన్ టైంలో జరిగిన విషయాలు. సో దీనికి మెమరీ వర్స్ మనం ఏం చదువుకుంటున్నామంటే యూదాకు రాసిన పత్రిక 3వ వచనము 20-21 వచనాలు 3. ప్రియులారా, మనకందరికీ కలిగేది రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. సో ఈయన ఏమంటారు ఇక్కడ, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తమై మనం ఏం చేయాలంట, పోరాడాలి అని ఆయన వేడుకున్నాడు. ఇక్కడ 20-21 కూడా మనం చదువుకుందాం. అలాగే ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుణ్ణి ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. Beloved, when I gave all diligence to write unto you of the common salvation, it was needful for me to write unto you and exhort you that ye should earnestly contend for the faith which was once delivered unto the saints. 20 and 21. But ye beloved, building up yourselves on your most holy faith, praying in the Holy Ghost, keep yourselves in the love of God, looking for the mercy of our Lord Jesus Christ unto eternal life. సో ఇది చదువుకోవలసిన ఉద్దేశం ఏమనగా, సంఘము ఎప్పుడైతే అనుకూల పరిస్థితిలో వచ్చేసిందో, ఈ సమయంలో సంఘము అనుకూల పరిస్థితిలో వచ్చిందనమాట. అనుకూల పరిస్థితిలో వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే ఆత్మీయంగా చల్లారిపోవడంను, మరి ఇంకా లోక ప్రకారంగా వాళ్ళు ఏమయ్యారంటే వర్ధిల్లడము జరిగిందనమాట. మనం ఎప్పుడైతే శ్రమలు కష్టాలు మనకు ఉంటాయో అప్పుడు మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో, దేవునికి మొదటి స్థానము ఇస్తాం. కానీ ఎప్పుడైతే మనకు ఈ లోక ప్రకారంగా మనకు అనుకూలత వస్తుందో, మరి అప్పుడు ఏం చేస్తామంటే మనము మెల్లగా మనకు తెలియకుండానే ఏమైపోతుందంటే ఈ లోకం వైపు మనము వెళ్ళిపోవడము, మరి దేవునికి రెండో స్థానం ఇవ్వడము, దేవుణ్ణి వెనక పెట్టేయడం, ముందు లోకానికి మనకు మొదటి స్థానం ఇవ్వడము జరుగుతుందన్నమాట. ఆ విధంగా జరగకుండా ఎప్పుడు కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని మనం జాగ్రత్త పడాలి. సో ఉపోద్ఘాతము
ఏమనగా మొదటి శతాబ్దంలో విశ్వాసులు అనేక విధమైన కష్టాలు శ్రమల ద్వారా మరి దరిద్రత్వము మరి చాలా వాళ్ళు బీదవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి స్థాయి లేదు, లోకంలో కూడా ఎలాంటి స్టేటస్ అనేది కూడా లేదనమాట. ఆ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మీయంగా చాలా ఎదుగుతూ వచ్చారనమాట. వాళ్ళు ఆత్మీయంగా చాలా బలవంతులై ఉన్నారు. దేవుని కొరకై ప్రాణం అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే శ్రమలు తగ్గిపోయి మరి లోక ప్రకారంగా అన్ని ఆశీర్వాదాలు వాళ్ళకి దొరికిపోయినాయో అప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే దేవుని నుండి వెనకాడము జరిగిందనమాట. ఆ విధంగా మనం అవ్వకుండా మనము ఏం చేయాలంటే దేవుని మీదే మనం ఎప్పుడు ఆధారపడుతూ మనము జీవించడం చాలా అవసరం. కాబట్టి ఇందులో మనము చూస్తాం ఎలాంటి మంచి అవకాశాలు వాళ్ళకి దొరికినాయి, ఈ పీరియడ్లో ఈ సమయంలో అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకి ఏ విధంగా కలిగినాయి అనే విషయాన్ని మనము చూస్తాం. పోయిన లెసన్లో మేము ఏం చదివాము, స్మరణ సమయంలో వాళ్ళకు చాలా శ్రమలు జరిగినాయి కదా, 10 శ్రమలు వాళ్ళకి కలిగినాయి అని మనం చూస్తాం. చాలామంది భక్తులు పరిశుద్ధులు వాళ్ళ ప్రాణాన్ని అర్పించుకున్నారు. వాళ్ళకి చాలా మరి ఘోరంగా వాళ్ళకి క్రూరత్వమైన మరణాలు జరిగినాయి అన్నమాట. సో అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఎంత మాత్రం వాళ్ళు మరణానికి భయపడకుండా దేవునికి వాళ్ళ జీవితాన్ని అర్పించుకున్నారు. కానీ వాళ్ళు సత్యంలో నిల్చున్నారనమాట. కానీ ఇప్పుడు మనకు జరిగేది ఏంటంటే ఒక సమయం ఇది ఏంటంటే ఇప్పుడు కాన్స్టంటైన్ ఒక చక్రవర్తి అనమాట. పర్గమోస్ సంఘంకి ఉన్న ఆ సమయం పీరియడ్ ఏంటంటే ఆ సమయం ఏంటంటే 303 సంవత్సరం నుండి 606 సంవత్సరాల వరకు అనమాట. సో ఈ సమయంలో జరిగిన విషయాలు అంతా కూడా కొన్ని మనం చూస్తాం. సో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి రాజు అవడానికి అంటే చక్రవర్తి అవడానికి అక్కడ అయిందనమాట, జరిగింది. అప్పుడు ఏంటంటే AD 305 సంవత్సరంలో డయోక్లిషన్, మనం లాస్ట్లో చదివాం కదా, హీ ఈజ్ ద లాస్ట్ ఎంపరర్ డయోక్లిషన్. ఆయన సమయంలోనే చాలామందిని ఆయన చాలా క్రూరంగా చంపాడు. ఇంకా వాక్యంది ప్రతిల్ని కూడా ఆయన అంటే రాతతో ఉన్న ప్రతిల్ని కూడా ఆయన డిస్ట్రాయ్ చేశాడు, సంఘాలను అంతా కూల్చేశాడు. అలాగా పూర్తిగా ఆయన ఏం చేయాలనుకున్నాడు, పూర్తిగా తుడిచివేయాలి క్రైస్తత్వం తుడిచివేయాలనుకున్నాడు ఆయన డయోక్లిషన్. ఆ సమయంలో ఆయన ఏమయ్యాడంటే ఆయనకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట, ఆయనకు సిక్నెస్ వచ్చేసింది. దాన్ని బట్టి అనారోగ్యత వచ్చింది కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన ఆ స్థాయి నుండి అంటే ఒక చక్రవర్తి స్థాయి నుండి ఆయన రాజీనామా ఇచ్చేసాడనమాట. ఆయన ఇచ్చిన తర్వాత రోమా ప్రభుత్వాన్ని నడిపించడానికి కొరకు 4 వచ్చారనమాట పోటీకి. దాంట్లో మ్యాక్సెన్షియస్ అండ్ కాన్స్టంటైన్ ఇద్దరు ఏంటంటే వాళ్ళు ప్రముఖులు అనమాట. వాళ్ళు ఇద్దరు కూడా యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు తిబేరియా అనే రివర్ అనమాట, దాని ఒడ్డులో వాళ్ళు ఎంతంటే రోమా పట్టణానికి ఒక 12 మైళ్ళు దూరంలో అవి ఉంటాయన్నమాట. సో అక్కడ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే యుద్ధం చేయడానికి వచ్చారు. ఇప్పుడు కాన్స్టంటైన్ ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఆయనకు ఒక దర్శనం కలిగింది అని చెప్తారనమాట. ఆ దర్శనం ఏమనగా ఆయనకు ఆకాశంలో ఒక శిలువ గుర్తు కనిపించిందంట. ఆ శిలువ గుర్తు కనిపించడం కాకుండా అక్కడ ఆయనకు ఒక శబ్దం వినిపించింది. కొంతమంది అంటే ఇట్స్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. కొంతమంది అంటారు ఆయనకు శబ్దం వినిపించింది అంటారు, కొంతమంది అంటారు అక్కడ ఆయనకు అది కనిపించింది అంటారు. ఆ రాత అంటే ఆ శిలువ గుర్తు కింద ఒక రాత అనమాట. ఆ రాత ఏంటంటే ఈ గుర్తులో నువ్వు జయం పొందుదవు అని ఒక రాత అనమాట. ఇన్ దిస్ సైన్ యూ విల్ కాంకర్ అని చెప్పేసి ఆయనకు ఒకటి కనిపించిందంట. సో ఎప్పుడైతే అది కనిపించిందో ఆయన ఏం చేశాడంటే ఆయన సైనికులు ఉంటారు కదా, ఆయన సైనికుల డాల్లో తర్వాత వాళ్ళ జెండాల్లో అన్నిట్లో కూడా ఏంటంటే ఆ సిలువ గుర్తేసి ఇదే రాత ఏదైతే ఆయన చూశాడో అది రాయించాడు అనమాట. రాయించేసి ఆయన ఏం చేశాడు, ఆయన 312 ADలో ఆయన యుద్ధంకి వెళ్ళాడనమాట. సో 312 ADలో ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు ఒక గొప్ప జయం దొరికిందనమాట. 313లో ఆయనకు గొప్ప జయం దొరికింది. ఎవరి మీద? మ్యాక్సెన్షియస్ మీద ఆయనకు గొప్ప జయం దొరికింది. దొరికింది కాబట్టి ఆయన ఏం చేశాడు, ఫస్ట్ ఆయన ఎప్పుడైతే ఆయన చక్రవర్తి అయిపోయాడో ఆయన ఒక డిక్లరేషన్ ఒకటి ప్రకటించాడు. ఆ డిక్లరేషన్ ఏంటంటే రిలీజియస్ టాలరెన్స్ అనే డిక్లరేషన్. అదేంటంటే వరల్డ్ ఫేమస్ అనమాట. అది ప్రపంచ ప్రసిద్ధి అయిన ఒక ప్రకటన ఆయన చేశాడనమాట. అది ఏంటంటే మత సామరస్యమును గూర్చిన ఒక ప్రకటన. క్రైస్తవత్వం కూడా ఒక మతము అంటే అంతవరకు క్రైస్తత్వం ఒక మతం కాదు. సో ఈయన మాత్రమే వచ్చి క్రైస్తత్వానికి ఒక స్టేటస్ ఇచ్చాడనమాట, గుర్తింపు ఇచ్చాడు. ఏంటని అది ఒక రిలీజియన్, అది కూడా ఒక మతం. మీరందరూ ఏ విధంగా ఒక్కొక్క మతంని మీరు పుచ్చుకుని ఉన్నారో అదేవిధంగా క్రైస్తవులు కూడా ఒక మతం, అది కూడా క్రైస్తత్వము, అది కూడా ఒక మతము. కాబట్టి వాళ్ళకు కూడా
వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఆరాధించుకోవచ్చు, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, దేవుని కార్యాలు చేసుకోవచ్చు, ఎవరు వాళ్ళని అభ్యంతరపరచడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక ప్రకటన ఆయన చేశాడు. దాన్ని బట్టి ఏమైందంటే క్రైస్తవులకు ముందు కలిగిన శ్రమలంతా కూడా ఆగిపోయినాయి అన్నమాట. వాళ్ళకి అప్పుడు అది ఒక క్రైస్తవత్వం అంటే అది ఒక లీగల్ రిలీజియన్ కాదు, అది ఒక ఇల్లీగల్ అనేలాగా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ సమయంలో దీనికి ఒక గుర్తింపు అనేది రాగానే వీళ్ళకి ఏం జరిగింది, వీళ్ళకి బాగా గౌరవం దొరకడం స్టార్ట్ అయిందనమాట. అదే కాకుండా కాన్స్టంటైన్ ఏం చేశాడు, ఆయన కూడా ఒక క్రైస్తవుడు అయిపోయాడు అనమాట. రోమ్కు పూర్తిగా ఆయన ఏంటంటే ఒకటే రాజు చక్రవర్తి అయ్యాడు. సో ఆయన ఏం చేశాడు, ఆ రోమా ప్రాంతానికి ఏం చేశాడు, ఆయన ఆ దేశానికి క్రైస్తవ రాష్ట్రంగా దాన్ని మార్చాడు అనమాట. సో క్రైస్తవ రాష్ట్రంగా మార్చగానే ఏమైపోయిందంటే అందరూ కూడా క్రైస్తవులు అయిపోయారనమాట. అంటే ఏంటి, మత సంబంధమైన క్రైస్తవులు, నిజమైన మారుమనస్సు పొంది కాదు. మొదటి శతాబ్దంలో తర్వాత కూడా ఏమైంది, వాళ్ళందరూ కూడా ఏంటి, సువార్త ప్రకటించినప్పుడు సువార్తని విని యేసుక్రీస్తు మా నిమిత్తం సిలువలో మరణించి తిరిగి లేచారని నమ్మి మరి వాళ్ళ పాపం పశ్చాత్తాపడి ఎప్పుడైతే దేవుని నమ్మారో, అంగీకరించారో అప్పుడు వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. ఎప్పుడైతే మారు మనసు పొంది మీరు యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకుంటే మీకు పరిశుద్ధాత్మ ఒక వరము ఇవ్వబడుతుంది పేతురు చెప్పినట్లు, ఆ విధంగా 3,000 మంది 5,000 మంది ఎవరైతే నమ్మారో ఆ విధంగా వాళ్ళు రక్షణ పొందారు. కాబట్టి వాళ్ళకి నిజమైన మారు మనసు ఉండింది. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ విధంగా జరగలేదు. ఈవెన్ కాన్స్టంటైన్ కూడా మనకు తెలియదు అనమాట, ఆయన నిజమైన మారు మనసు పొందినాడో లేదో అనేది మనకు తెలియదు. ఆయనకు ఒక జయం మాత్రం దొరికింది. ఆయనకు ఆ క్రాస్ని, ఆ సిలువ గుర్తుని బట్టి ఆయనకు ఒక జయం మాత్రం ఆయనకు దొరికింది. కానీ ఆయన కొన్ని విషయాలు మంచిది కూడా చేశాడు. కానీ ఏంటంటే అది ఒక మత సంబంధంగానే ఆయన చేసినట్టు మనము చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు చాలామంది ఏమైపోయారంటే క్రైస్తవులు అయిపోయారు. ఇది ఎలాగుందంటే లోపల మారుమనసు లేదు, బయట మాత్రం క్రైస్తవులు. అది ఏంటంటే ఎంత పెద్ద మోసం అది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, లోకంలో మనం చూస్తుంటే నామకార్థులు చాలామంది ఉంటున్నారు, నామకార్థ సంఘాలు ఉంటున్నాయి. తర్వాత మన మధ్యలోనే మనం చూస్తున్నాం, ఒక్కొక్క కుటుంబంలో తల్లిదండ్రులు రక్షణ పొంది ఉండొచ్చు, పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నామకార్థులు, వాళ్ళకు దేవునికి ఏ సంబంధం లేదు. జస్ట్ ఏంటంటే మతం అయిపోయిందనమాట, అది క్రైస్తవ మతం, క్రిస్టియన్ అని పెట్టుకుంటారు సర్టిఫికెట్లు. కానీ ఆ విధంగా ఉంటే మనము ఈ లోకంలో మనం క్రిస్టియన్స్ అని అనుకోవచ్చేమో, కానీ పరలోకం దేవుడు మనల్ని గుర్తించడు. దేవుడు మనల్ని ఎప్పుడు గుర్తించారు, ఎప్పుడైతే మన మారు మనసు పొంది మన పాపంతో పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడు అంగీకరించి ఆయన నామంలో మరి బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ వరంని మనం పొందుకుంటాము, మళ్ళీ ఆయన మార్గంలో మనం నడుస్తాము, అప్పుడే మనము క్రైస్తవులు అనబడతాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా ఏమైపోయారు, వీళ్ళందరూ కూడా ఒక మతంని పుచ్చుకున్నారు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు కూడా లేదనమాట. ఈయన ఏం చేశాడు, ఈయన కూడా క్రైస్తవుడిగా మారాడు, కాన్స్టంటైన్ కూడా క్రైస్తవుడిగా మారాడు. తర్వాత బ్యాప్టిజం మాత్రం ఆయన తీసుకోలేదనమాట. ఆయనకి ఏంటంటే ఏమంటారంటే ఆయన అనుకున్నాడంట, నేను ఇప్పుడే బ్యాప్టిజం తీసుకుంటే నేను ఎలాంటి పాపం చేయలేను, కాబట్టి నేను చనిపోయే ముందు నేను బ్యాప్టిజం తీసుకుంటా, అప్పుడు నా పాపములు చాలా తక్కువ ఉంటాయి. సో ఈయన ఏమనుకున్నాడు, ఈయన సొంత శక్తితోనే ఈయన పాపం చేయకుండా ఉండాలని కోరుకున్నాడు. అంటే ఆయనకు దేవుని పరిశుద్ధాత్మ కార్యం ఆయనలో జరగలేదని అర్థం. ఎందుకంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని అంగీకరిస్తామో మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామంటే అది దేవుని కృపనే, అది దేవుని శక్తి ద్వారానే మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం తప్ప మన శక్తితో కాదు అది. చాలామంది అలాగ అనుకుంటారు, మేము ప్రభువుని అంగీకరిస్తే మన బ్యాప్టిజం తీసుకుంటే మేము పాపం చేయకుండా ఉండలేము కదా అని. మీరు కాదు, అది పరిశుద్ధాత్మ మీలో వస్తారో అప్పుడు మీరు పరిశుద్ధంగా జీవించాలనే ఆశపడతారు. మీరు పాపం చేయలేరు, ఇంకా పాపం చేయడం మీకు అంత ఈజీ కాదనమాట, మీరు చేయలేరు అనమాట. పాపం మీద మీకు జయం కూడా దేవుడు ఇస్తాడనమాట. సో అది పూర్తి అయిన రాంగ్ మిస్కన్సెప్షన్, అది అలాగా వాళ్ళు అనుకోవడం. సో ఆ విధంగా ఆయన అనుకున్నాడంట. మరి ఆయన ఇంకొక ఆశ ఏంటంటే ఆయన యోర్దాన్ నదిలో వెళ్ళి యేసుప్రభు ఎక్కడ బ్యాప్టిజం తీసుకున్నారో అదే స్థలంలో నేను కూడా తీసుకుంటానని ఒక ఆశ. సో ఆ విధంగా ఆయన అనుకున్నాడు. సో అప్పుడు ఆయన మరణించే ముందు ఏమైందంటే ఆయన వెళ్ళి యోర్దాన్కు వెళ్ళి నేను బ్యాప్టిజం తీసుకుంటాను అనుకున్నాను. అది ఎప్పుడంటే 337 సంవత్సరంలో 313లో ఆయన చక్రవర్తి అయ్యాడు. 337లో ఆయన చాలా సిక్ అయిపోయాడు అనమాట. ఆ సిక్ అయిపోయి మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు, యోర్దాన్ నదికి వెళ్దామని చెప్పేసి ఆయన బయలుదేరాడు కానీ మధ్యలో ఏమైపోయిందంటే ఆయన చాలా సిక్ అయిపోయాడంట. చాలా జ్వరం వచ్చేయడం ద్వారా ఆయన అక్కడ ఎక్కడో నీళ్లు ఉంటే అక్కడే ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడంట.
సో బ్యాప్టిజం తీసుకుని యోర్దాను వరకు కూడా ఆయన వెళ్ళలేకపోయాడు. బ్యాప్టిజం తీసుకొని బయటికి రాగానే ఆయన చనిపోయారని వాళ్ళు చెప్తారు. ఆ విధంగా రూమర్ ఇస్తే మేబీ ఇట్ ఇస్ ట్రూ. ఎప్పుడైతే కాన్స్టంటైన్ రక్షణ పొందుకున్నాడో, మారిన తర్వాత ఎప్పుడైతే క్రైస్తవుడు అయిపోయాడో అప్పుడు ఏమైపోయింది, క్రైస్తవులకు మంచి స్వేచ్ఛ దొరికిందనమాట. ఆత్మీయంగా వాళ్ళు దేవుని ఆరాధించుకోవచ్చు, ఇంకా వాళ్ళు ఏమైనా పని చేయాలంటే అది చేసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. ఇంకా క్రిస్టియానిటీ అంటే క్రైస్తత్వం అంటే ఒక రాజువే యాక్సెప్ట్ చేశాడు కదా, కాబట్టి దానికి చాలా పెద్ద ఒక మంచి స్థాయి, ఒక స్టేటస్ అనేది దొరికిందనమాట. ఎందుకంటే ఒక రాజ మతం, అది రాజమతం లాగా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే సంఘంలో ఉన్నారో, సంఘ నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మంచి అంటే వాళ్ళ గవర్నమెంటే వాళ్ళు ఏమి ఇస్తారంటే మంచి ఒక స్థాయి ఇచ్చారు. వాళ్ళకి చాలా చాలా గౌరవం ఇచ్చారు. వాళ్ళని కూడా ఒక మంచి రాయల్ పీపుల్ లాగా, అంటే రాజుల అలాంటి గొప్ప ఒక గౌరవం ఇచ్చి అలాంటి స్థాయిని వాళ్ళు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారనమాట. ఆ సమయంలో కొన్ని బోధల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొంతమంది అన్నారన్నమాట, వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు దైవత్వాన్ని వాళ్ళు అంగీకరించారు, తృత్వం గురించిన ఒక భేదాభిప్రాయాలు ఉండేనమాట. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు సెపరేట్ వ్యక్తులు ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఒక్కడే అనేది మనం క్రైస్తవులు నమ్ముతాం కదా. అది మనము మొదటి శతాబ్దం నుండే ఉంది. మొదటి శతాబ్దంలో మనం ఎక్కడ చూసినా మనం యేసు ప్రభు ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నప్పుడే మనం చూస్తాం. అప్పుడు తండ్రి ఒక స్వరం వినిపిస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను సంతోషిస్తానని చెప్పారు. తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి రావడం. మరి అక్కడ ఎవరు బ్యాప్టిజం తీసుకుంటున్నారు? యేసుక్రీస్తు. సో ఇక్కడ త్రిత్వంని మనము చూస్తున్నాం. ఇంకా అనేక స్థలంలో ఈవెన్ పాత నిబంధనలో మనం చూస్తే, మొదటి జెనసిస్ ఆదికాండంలో మనం చూస్తే మనం అక్కడ కూడా చూస్తున్నాం అనమాట. అక్కడ దేవుని ఆత్మ నీటి మీద ఆ విధంగా హీఈస్ హోవరింగ్ ఓవర్ ఇట్. ఇంకా అక్కడ నుండి ఒక స్వరం రావడము, అంటే వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలగడము, ఇదంతా కూడా మనము చూస్తున్నాం. దేవుని స్వరము, దేవుని వాక్కు అంటాం కదా. సో మనము యోహాను సువార్తలో కూడా మనము అదే చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో కూడా అదే చూస్తాం. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యం దేవుడై ఉన్నాడు, వాక్యము దేవునితో ఉన్నది, దేవుడై ఉన్నాడు అనేది కూడా అక్కడ కూడా మనము చదువుతాం అనమాట. సో త్రిత్వం అనేది మనము మొదటి శతాబ్దం నుండి, అంటే యేసుక్రీస్తు వచ్చినప్పటి నుండి కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఈవెన్ పాత నిబంధనలో కూడా మనము చాలా వరకు మనము చూడవచ్చు దేవుని ఆత్మ గురించి. అక్కడ కొన్ని భేదాభిప్రాయాలు ఉంటుండే. కాన్స్టంటైన్ ఆయన ఏం చేశాడంటే బోధలో ఉన్న ఆ భేద అభిప్రాయాలను తీసేసి సరి అయిన ఒక బోధని మనము కలిగి ఉండాలా క్రైస్తత్వానికి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఒక రాజు కదా, ఆయన ఒక చక్రవర్తి, కాబట్టి ఆయనకు చాలా అధికారం ఉంది. సో ఆయన ఏం చేశాడంటే ఒక 3 కౌన్సిల్స్ అనమాట, సమావేశాలని ఆయన అరేంజ్ చేశాడనమాట. అంటే ఒక సమావేశం, మొదటి సమావేశం ఏంటంటే 325 సంవత్సరంలో నైసియా అనే స్థలంలో ఒక కౌన్సిల్ని ఆయన అరేంజ్ చేశాడు. ఇది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా కాదా అనేది అనమాట. తండ్రి ఉన్నాడు, తండ్రి అయితే దేవుడు, తర్వాత ఆయన కుమారుడు యేసుక్రీస్తు, తర్వాత పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. సో ఇక్కడ మన త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ క్లియర్గా మనకు ప్రొనౌన్స్ చేయబడలేదు కానీ మొదటి శతాబ్దంలో, కానీ ఆ డాక్టరీని, ఆ బోధని మనం చూస్తూ వస్తాం అనమాట. మనం మంచిగా మనం వెళ్ళి చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈవెన్ యేసుప్రభు ఏమన్నారు, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు బ్యాప్టిజం ఇవ్వాలన్నారు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే వీళ్ళు ముగ్గురు కూడా కలిసి పని చేస్తారనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఒక ఏరియన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆయన కూడా మంచివాడే, ఆయన కూడా భయభక్తి కలిగిన వాడే, కానీ ఆయన బోధలో కొంచెం తేడా ఉందన్నమాట. ఆ బోధలో ఏంటంటే యేసుక్రీస్తు దైవత్వం ఉంది, ఆయన దేవుని కుమారుడు, అది ఆయన అంగీకరించాడు. ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు, కానీ ఆయన దేవుడు కాదు. ఏంటంటే నిత్యత్వంలో దేవుడు ఉంటాడు, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి మధ్యలో ఆయన జన్మించాడు, కానీ అంటే ఈ లోకమంతా సృష్టించడానికి ముందే ఆయన జన్మించాడు, కానీ ఆయన దేవుడు కాదు, ఆయన దైవత్వం ఆయనలో ఉంది అని ఆయన చెప్పాడనమాట. సో ఇది కొంతమంది ఫాలో అవుతూ ఉన్నారనమాట. ఆయన కూడా సృష్టించిన వారే అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ అది కాదు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందులో ఎవరంటే అథనసియస్ అనే ఒక వ్యక్తి, ఆయన ఇంకా చాలా పెద్దలు కూడా, చాలామంది విశ్వాసులు కూడా దాన్ని రిజెక్ట్ చేశారనమాట. దాన్ని స్వీకరించలేదు. ఆ బోధని వాళ్ళు స్వీకరించలేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా దేవుణ్ణి త్రిత్వంలో ఒకరు అని చెప్పారనమాట. సో త్రిత్వం గురించి చెప్తున్నాము, ట్రినిటీ గురించి చెప్తున్నాం అనమాట. యేసుక్రీస్తు ముందు నుండే ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో అప్పటి నుండే
యేసుక్రీస్తుడు ఉన్నాడు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నాడు. సో కొంతమంది ఏమన్నారంటే ఓకే, మేము అంగీకరిస్తాము, యేసుక్రీస్తు దేవుడు, కానీ పరిశుద్ధాత్మ గురించి కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కొంచెం తేడాలు వచ్చాయన్నమాట. పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు వాళ్ళు మ్యాసిడోనియన్స్ అనేవాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, సమ్ ఫోర్స్ అన్నారు. కాదు, అది పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి అనేది మనం బైబిల్లో అనేక ప్లేసెస్లో మనము చూడవచ్చు. ఆ విధంగా మొదటి నైసియా అనే స్థలంలో 325లో వాళ్ళు తీసుకున్నారు, కానీ ఒక్క కన్క్లూషన్కి రాలేదన్నమాట. తర్వాత 381లో ఇంకొక సమావేశం జరిగింది. అది ఎక్కడంటే కాన్స్టాంటినోపోలిస్ అనే ప్లేస్లో, కాన్స్టాంటినోపోలిస్ అనే ఒక ప్లేస్లో జరిగింది. అక్కడ కూడా దాని చర్చలు జరిగినాయి అన్నమాట. తర్వాత 431లో ఎఫెసస్లో కూడా ఇది జరిగిందనమాట. సో ఎఫెసస్లో జరిగినప్పుడు పూర్తిగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే ఏరియనిజం అంటారు, ఏరియనిజం అంటే యేసుక్రీస్తుని దేవుడు కాదు అనేవాడు ఆయన. సో ఎవరైతే ఏరియనిజంని ఫాలో అవుతున్నారో అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మారుమనసు పొందాలా, వాళ్ళు పూర్తిగా ఆ డాక్ట్రిన్, ఆ బోధని తొలగించాలా, నిరాకరించాలి. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనము అంగీకరించాలి పూర్తిగా. అది దేవుడు ఒక్కడే, కానీ 3 వ్యక్తులు దాంట్లో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో వీళ్ళు ముగ్గురు కూడా ఏంటంటే నిత్యత్వంలో నుండే పనిచేసేవాళ్ళు, కలిసి ఉంటారు, ఏకంగా ఒకటే ఈక్వాలిటీ ఉంటుంది అని చెప్పి, సమాన స్థితి ఉందని చెప్పేసి వాళ్ళు అంగీకరించారనమాట. సో అప్పుడు కూడా కాన్స్టాంటిన్ ఏం చేశారంటే, ఏరియనిజంని ఎవరైతే ఫాలో అవుతున్నారో అలాంటిది పూర్తిగా అలాంటి మెటీరియల్ అంతా కూడా ఆయన ఏం చేశారు, కాల్చివేశాడు అనమాట. కాల్చివేసి ఒక్కటే ఉండాలి, ఇది అసలు ఉండడానికే వీల్లేదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అంగీకరించాలని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. సో అది ఒక మంచి పని ఆయన చేశారనమాట. తర్వాత అంతా కూడా ఒక కామన్ ఫెయిత్, ఒక ఏక విశ్వాసంని వాళ్ళు కలిగి, అలాగా ఒక రూల్స్ అనమాట, ఆ నియమాల్ని, ఆత్మీయమైన నియమాల్ని, బోధ ఒక నియమాన్ని అంతా కూడా చేశారు. వాళ్ళందరూ చేసిన తర్వాత కూడా ఏమైందంటే వాళ్ళ ఆత్మీయంగా దిగిపోవడము జరుగుతుందన్నమాట. అంటే ఆత్మలో వాళ్ళు దిగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగానే ఉన్నాయి, డాక్టరీన్ బోధ కూడా కరెక్టే ఉంది, కానీ దేవునితో సంబంధం తక్కువ అయిపోతున్నాయి అన్నమాట వాళ్ళకి. సో ఈ విధంగా వాళ్ళు ఏమైపోయింది, అనుకూల పరిస్థితి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయినట్టు కొంచెము ఆత్మీయంగా చాలా మట్టుకు దిగిపోవడము జరిగిందనమాట. అది కాకుండా వాళ్ళు ఏంటంటే మొదటి అపోస్తుల్లో వాళ్ళకు కలిగిన ఆ అపోస్తుల బోధ నుండి కూడా వాళ్ళు తొలగిపోవడము జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత మనం చూస్తే 313 to 606 అంటే పర్గమాస్ పీరియడ్లో, ఆ సంఘం పీరియడ్లో 313 నుండి 606 ఆ పీరియడ్లో కొన్ని విషయాలు జరిగినాయి అన్నమాట. మొదటిగా ఆయన ఏం చేశారంటే, ఈ పీరియడ్లో, ఈ సమయంలో యాజకత్వం అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన, యాజకులు అనమాట. అదేంటంటే, ఎప్పుడైతే క్రైస్తత్వం అనేది ఒక రాజ మతం అయిపోయిందో ఆ సమయంలో ఏమైందంటే, వాళ్ళే రాజులే, ఆ కింగ్ ఎంపరర్ ఏం చేశారంటే అన్నిటినీ ఆయన అరేంజ్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఏంటంటే యాజకులు ఎలాగ ఉండాలి, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయి, వాళ్ళకు వస్త్రాలు ఒక స్పెషల్గా ఉంటుందన్నమాట. అదేంటంటే రాజ వస్త్రాలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. తర్వాత ఒక స్పెషల్గా వాళ్ళకి ఒక క్లాస్ని ఆయన, యాజకత్వం ఒక క్లాస్ అని ఒకరిని అక్కడ ఆయన స్థాపించాడు. ఇప్పుడు సామాన్యులు ఉంటారు కదా, విశ్వాసుల్ని అంతా వాళ్ళు ఏంటంటే, వాళ్ళు దినం వాళ్ళు పని చేసుకోవడము, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడము, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవడము, ఆ విధంగా వాళ్ళు చూసుకోవడము. మరి ఈ యాజకులు ఏం చేస్తారంటే ఆత్మీయమైన విషయాల్ని వీళ్ళు చూసుకుంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే 2 క్లాస్ వచ్చేసింది. ఒకటి యాజకుల క్లాసు, ఇంకొకటి సామాన్యులు. విశ్వాసులు ఉండొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళకు ఒక సామాన్యులు అని చెప్తాం. అంటే వాళ్ళు జస్ట్ డే టు డే వర్క్ చేసుకుంటారు, వాళ్ళు బతుకుతారనమాట లైవ్లీహుడ్ కొరకు. ఇంకా ఇక్కడ చూస్తే రాజుల ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరు, ఈ యాజకులు. వాళ్ళకి చాలా హై స్టేటస్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే సువార్త ప్రకటించడమనా, ఆత్మీయమైన విషయాలు, ప్రార్థన చేయడమనా, అన్నిటికీ కూడా ఏంటంటే వాళ్ళ మీదే ఆధారపడేవాళ్ళు. ఎవరు, ఈ సామాన్యులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ మీదే ఆధారపడేవాళ్ళు. ఆత్మీయ విషయాల కొరకు యాజకులు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటారన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆదివారం వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి నేర్పిస్తారనమాట. వాళ్ళకు వాక్యములు నేర్పించడము, మరి ప్రార్థన చేయాలంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తారనమాట. చెప్తే వీళ్ళు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. అంటే వీళ్ళకి డైరెక్ట్ దేవునితో సంబంధం లేదు,
సంబంధం లేకుండా చేస్తారు. తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తారనమాట. సో అదే కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైనా తప్పులు చేశారనుకోండి, పాపాలు చేస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ ప్రీస్టుల దగ్గర వచ్చి వాళ్ళ చెవులు వచ్చి చెప్తారనమాట, నేను ఈ వారంలో ఈ పాపాలన్నీ చేశాను కాబట్టి నా కొరకు ప్రార్థన చేయి అంటే ఆయన వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వీళ్ళ పాపాలు పడతాయంట. సో అది కానీ అది పద్ధతి కాదు దేవుని వాక్య ప్రకారం. అంటే ఇప్పుడు మనకు దేవుడు ఒక్కసారి ఇవ్వబడిన పరిశుద్ధమైన బోధని మీరు కాపాడుకోవాలని ఎప్పుడైతే యూదా రాశాడో ఆ విధంగా కాకుండా వీళ్ళు ఏంటంటే ఆ బోధల నుండి, అపోస్తుల బోధల నుండి ఏమనేంటి వీళ్ళు తొలగించడము జరుగుతుందన్నమాట ఇక్కడ. సో ఒరిజినల్ దాంట్లోకి వెళ్ళి తొలగించడము జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వచ్చి వాళ్ళ పాపాలని బట్టి వాళ్ళ దేవుని దగ్గర, ప్రభా నేను చేసింది పాపము, నన్ను క్షమించని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమని రాయబడింది, 1 తిమోతి 2వ అధ్యాయంలో మనకు ఏం రాయబడింది, 5వ వచనంలో, దేవుడు ఒకడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని. అంటే దేవునికి మానవునికి మధ్యవర్తి ఎవరు? ఒకటే, దేవుడు ఒకడే, దేవునికి మానవునికి మధ్యవర్తియు ఒకడే. అది ఎవరంటే నరుడైన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఇంకా వేరే ఎవరు లేరు, మధ్యవర్తులు లేరు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీరు ఈ యాజకులు వచ్చి వీళ్ళకి దేవుని దగ్గర డైరెక్ట్గా వెళ్లకుండా వీళ్ళు మధ్యలో రావడం, అంటే వీళ్ళకి దేవునితో సంబంధం లేకుండా చేశారన్నమాట. సో వీళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళకు క్షమాపణ మీకు దొరుకుతుంది. కానీ అలాగ దొరకదు. అలాగా వేరే వాళ్ళు మన కొరకు ప్రార్థన చేయడం కదా, మన పాపంతో మనమే పశ్చాత్తాపడాలి, కానీ వేరే వాళ్ళు పశ్చాత్తాపడడానికైనా ఏమీ లేదనమాట. వాళ్ళు ఇంకా ఏం చేశారంటే కన్నిక మరియా ఉంది కదా, ఆమె ఇంకా పరిశుద్ధులు, మృతి చెందిన పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళు కూడా మన కొరకు ప్రార్థన చేయొచ్చు. వాళ్ళకు కూడా ఏం చేశారు, వాళ్ళు కూడా విగ్రహాలని చేసేసి అక్కడ పెట్టేసి మరి దానికి వాళ్ళు మొక్కడము, మరి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ పరిశుద్ధుల మృతి పొందిన పరిశుద్ధులు అనమాట. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు మన కొరకు ప్రార్థన చేయరు. దర్ ఈస్ ఓన్లీ వన్ మీడియేటర్, దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఒకటే మధ్యవర్తి, అది క్రీస్తే. సో యేసుక్రీస్తే మనకు మహాయాజకుడు. ఇంకా ఏ యాజకుడు మనకు మధ్యలో రావడానికి వీల్లేదు, మనకును దేవునికిను మధ్యలో రావడానికి వీల్లేదు. యేసుక్రీస్తే మహాయాజకుడు, ఆయన దేవుని సన్నిధిలో ఉండడం మన కొరకే విజ్ఞాపన చేస్తారు. ఇంకా వేరే ఎక్కడెక్కడ మనుషుల యాజకత్వం మనకు అవసరము లేనే లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మధ్యలో నిలబడము జరిగింది. ఈ విధంగా పాపములు అంటే తప్పుడు బోధల్ని తీసుకొచ్చి ఇంకా సంఘంలో చేర్చారనమాట. కానీ వీళ్ళకు అర్థము కాలేదు. ఇప్పుడు మనం చదివాం కదా, రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో బలాము యొక్క బోధ, నికోలైటన్స్ వాళ్ళ ఒక బోధ గురించి మనము చదివాం. సో నికోలైటన్ అనే వాళ్ళు ఎవరు అనేది మనం చూస్తే, నికోలైటన్ ఆ బోధ అంటే ఏంటి అంటే అంటే రూల్ చేసేవాళ్ళు అనమాట, అంటే అధికారం చెలాయించేవాళ్ళు. లైటన్స్ అని చెప్తే సామాన్యులు. అంటే నికోలైటన్స్ బోధ అంటే దేవునికిను మానవునికి మధ్యలో ఏంటంటే మనుషులు వచ్చేయడం అనమాట. అంటే కామన్ పీపుల్, మనలాంటి కామన్ పీపుల్ ఉంటాం కదా, మనకును దేవునికి మధ్యలో ఒక వ్యక్తి రావడం. సో అది ఏంటంటే దేవునికి అభ్యంతరకరమైన ఒక బోధ అనమాట. సో ఆ నికోలైల్ ఒక బోధని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నారు, నికోలైతుల్ని బోధని అనుసరించి వాళ్ళు మీ దగ్గర ఉన్నారు కాబట్టి అందులోండి మారుమనస్సు పొందండి అంటున్నారు. సో అలాగా మనకు ఎవరైనా ఉంటే మారుమనస్సు మనము ఏం చేయాలా, మారుమనస్సు పొందాలి. ఇంకా అదే కాకుండా బలాము బోధ గురించి కూడా మనం చదివాము. దీంట్లో మీరు చదివితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17లో 14వ వచనం అనుకుంటా నేను, అది చదవండి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది తప్పు బోధలు. అంటే ఈయన ఏం చేశాడు, బలాము కూడా ఏం చేశాడు, బలాము మరి మహోన్నతుడిని ఒక ప్రవక్తయే అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే బలాకు ఉన్నాడు కదా, బాలాకు చెప్పాడనమాట, నేనైతే ఇశ్రాయేల్ ప్రజల్ని పాత నిబంధనలో అది 25వ అధ్యాయము సంఖ్యాకాండంలో ఉంటుంది అనుకుంటా, అక్కడ మనం చూస్తే ఆయన ఏమంటే నేనైతే ఇశ్రాయేల్ ప్రజల్ని, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఎన్నుకున్న వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని ఏం చేయలేను, శపించలేను. బాలాక్ అనేవాడు వీళ్ళకు అగెయిన్స్ట్, ఇశ్రాయేల్ ప్రజలకు అగెయిన్స్ట్. సో దేవుని ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు. మరి ఆయన వచ్చి బలాముకు చెప్తున్నాడు అనమాట, ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేయు, నువ్వు శపించమంటే నేనైతే శపించలేను, ఎంత శపించాలని అనుకుంటే కూడా నన్ను దేవుడు శపించడానికి నాకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి నువ్వు ఏం చేయి, నువ్వు వాళ్ళకి ఒక ఉరి అయ్యి, ఏంటి అంటే వాళ్ళు విగ్రహాలకి మొక్కినట్లు జారత్వం చేయడానికి వాళ్ళకి ఒక ఉరి వేసేసి అప్పుడు దేవుడే వాళ్ళని శపించేస్తాడు అని చెప్పేసి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇది ఒక బోధ. అంటే ఆయన ఎందుకు ఆ బిలాము ఎందుకు చేశాడంటే ఆయనకు కావాల్సింది డబ్బు, ఆయనకు పేరు ప్రఖ్యాతి కావాలి, ఆయనకు డబ్బు కావాలి. ఎందుకంటే ఈయన చాలా ఆయనని నీకు చాలా ఆనర్ చేస్తాను నిన్ను
అని చెప్పేసి చెప్పాడనమాట. నువ్వు వచ్చి వాళ్ళని కలిసి చేయి, అప్పుడు నీకు ఏం కావాలంటే అది నేను ఇస్తాను అని బహుమానం ఇస్తానని చెప్పాడు. కాబట్టి దాన్ని బట్టి ఆయన ఆశ కలిగి, ఆయనకి ఏంటంటే కవచస్నెస్ అంటారు కదా, అది ఆశ, లోకాశ, దురాశ కలిగిన వాడు. కాబట్టి దేవుని ప్రజల్ని కూడా ఆయన ఏం చేశాడు, శపించడానికి ఒక ఉరి వేయమని ఆయనకు నేర్పించాడనమాట బలాకు. సో అలాంటి విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. సైతాన్ అంటే చాలా కుయుక్తిపరుడు కాబట్టి ఏ విధమైన దేవునికి మానవునికి మధ్యలో ఏం చేయాలా, తప్పుడు బోధని తీసుకొస్తాడనమాట. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నారని మనం చూస్తే మధ్యవర్తుల్ని తీసుకొచ్చాడు. చనిపోయిన వాళ్ళ భక్తులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనం ప్రార్థన చేయొచ్చు అన్నారు. ఇంకా మరియా ద్వారా చేయొచ్చు. ఇంకా మరియా యేసుక్రీస్తు తల్లి అని కూడా వాళ్ళు అంగీకరించారనమాట. అంటే శరీర ప్రకారంగా యేసుక్రీస్తు తల్లియే, కానీ అది కాదు కదా. ఇప్పుడు ఆమె కూడా ఒక వ్యక్తి, ఆమె ప్రభుని అంగీకరించింది, ఇంకా క్రీస్తుని ఈ లోకంలో తీసుకొచ్చింది. షీఈస్ అ గుడ్ బిలీవర్. అంతేగాని ఆమె దేవుడైతే కాదు కదా. ఆమె దేవుడు అలాగా వాళ్ళు ఆమెను పూజించడము, అలాగా తప్పు బోధల్లో వాళ్ళని నడిపించారనమాట. అదే కాకుండా ఈ రోమా రాష్ట్రం అంతకు కూడా ఒక పెద్ద యాజకుడిని పెట్టారు. ఏ యాజకుడు అయితే రోమా రాజ్యానికి యాజకుడుగా ఉన్నాడో అదే యాజకుడు ఈ రాజు చక్రవర్తి ఉన్నాడు కదా, రాజుకు కూడా ఆయన్నే యాజకుడు అనమాట. సో ఆయనకు చాలా పెద్ద సంబంధం ఉంటుందన్నమాట. సో అది కాకుండా ఈయన ఏం చేశాడు, ఈయనకు అనేక విధమైన అధికారాలు రాజు ఇస్తూ పోయాడనమాట. ఎవరికి, ఈ యాజకునికి. సో ఈ యాజకుడు, రాష్ట్ర యాజకుడు ఆయనే, రాజుకు కూడా యాజకుడు ఆయనే. సో ఆయన ఏం చేశాడంటే, ఇంకా వేరే వాళ్ళు, ఇంకా చాలా సంఘాలు ఉంటాయి కదా, అన్ని సంఘాలకు కూడా దాన్ని చూసేవాళ్ళు, సంఘాన్ని చూసుకునే వాళ్ళని బిషప్ అంటారనమాట. సో ఆ బిషప్లో మీదంతా కూడా ఈయన అధికారము చేయడం మొదలుపెట్టాడనమాట. సో వీళ్ళందరూ కూడా ఈయన చేతి కింద రావాలా అని చెప్పేసి అధికారం చేయడం మొదలుపెట్టాడు. చేయడం కాకుండా ఈయనకు సపోర్ట్ కూడా ఆయనకు ఎక్కడి నుంచి దొరికింది, చక్రవర్తి నుండి వాళ్ళకి అధికారము, సపోర్ట్ అనేది దొరికిందనమాట. అది కాకుండా మెల్లమెల్లగా ఏమైపోయిందంటే రాజ్యము మరి యాజకత్వం ఈ రెండు ఒకటైపోయిందనమాట. ఇప్పుడు రాజ్యం అంటే ఇప్పుడు ఇంకా మారుమనసు పొందని వాళ్ళు రాజ్యము నడిపిస్తారు. కానీ సంఘము ఏంటి, క్రైస్తవులు క్రీస్తు అనే రక్తంతో కొనిన ఒక జుండు కదా. సో అట్లా ఉన్నప్పుడు వీళ్ళు ఒక్కటే ఎలా కలుస్తారు అంటే లోకంతో కలిసినట్టే. అది ఎంత ఘోరమైన పాపం అది. సో లోకంతో సంఘము పోతుందన్నమాట ఇక్కడ. సో అది దేవుడు అలా విధంగా ఆశించలేదన్నమాట. సో మొదటి శతాబ్దంలో అలాగా కాదు, అది రాజ్యం వేరే ఉంది, ఇంకా సంఘము వేరే ఉంది. యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను నా సంఘాన్ని కడతానని చెప్పారు. సో ఇక్కడ యేసుప్రభు సంఘం కట్టడం కన్నా ఇక్కడ మనుషులు సంఘంని కట్టడము, మరి వాళ్ళ బోధలు తీసుకురావడము జరుగుతుందన్నమాట. ఈ రాజు ఏం చేశాడంటే, ఈ చక్రవర్తి ఆయన పెద్ద కుమారుణ్ణి రాజకీయం చేయడానికి ఆయన ఎన్నుకున్నాడు అనమాట. తర్వాత ఉన్న పిల్లలు ఉంటారు కదా, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బిషప్స్ అయిపోవాలన్నమాట. సో ఆ బిషప్స్ అయిపోతే వీళ్ళకి ఆత్మీయమైన కంట్రోల్ వీళ్ళ మీద ఉంటుంది. ఎవరికి, రాజుకే ఉంటుంది, రాజులకి, రాజు కుటుంబాలకి అంతే. సో హోల్ థింగ్ అంతా కూడా రాజకీయంలో ఒక పొలిటికల్ ఇది అయిపోయిందనమాట. సో వీళ్ళకి ఎవరైతే వీళ్ళందరికీ అధిపతి, ఈ యాజకులందరికీ అధిపతులకు ఒక విరుద్ధు కూడా ఇచ్చాడనమాట. టైటిల్ ఏంటంటే పోప్. ఆయన ఒక పోప్ ఆర్ పాంటిఫ్ ఆర్ పోప్ అని చెప్తారన్నమాట. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో ఆయనకు అన్ని అధికారాలు ఆయనకు ఇవ్వబడింది. సో ఆ విధంగా చాలా తప్పుదమైన బోధలన్నీ కూడా దాంట్లో వచ్చేసినాయి అనమాట. అది కాకుండా ఒకటి ఇప్పుడు మనం చెప్పింది యాజకత్వం గురించి. రెండోదిగా ఇప్పుడు ఏంటంటే విగ్రహారాధన ఇంకా భక్తులు మన కొరకే విజ్ఞాపన చేస్తారు. అంటే చనిపోయిన భక్తులు ఉంటారు కదా, మొదటి శతాబ్దంలో లైక్ పేతురు, పౌలు, ఇంకా ఎంతోమంది వాళ్ళ దగ్గర ఎంతోమంది ఉన్నారనమాట. సెయింట్ ఆంటోనీస్, సెయింట్ ఫ్రాన్సిస్, అలాగే చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళందరూ ఏమైపోయారంటే, వాళ్ళందరూ కూడా ఏంటంటే మన కొరకే విజ్ఞాపన చేస్తారు. క్రైస్తవులు ఒకటే దేవుణ్ణి ఆరాధిస్తారు, అది కూడా ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ అందరినీ రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా క్రైస్తవులుగా చేసేసాడు, క్రైస్తవ రాష్ట్రం అయిపోయిందో, అప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళందరూ కూడా మారుమనసు పొందని వాళ్ళు ఒక్కటే దేవుణ్ణి ఆరాధించాలని వాళ్ళకి చాలా కష్టమైంది. ఎందుకంటే వాళ్ళు అనేక దేవతల్ని ఆరాధించేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఐడల్ వర్షిప్, విగ్రహారాధన అంటే అది చాలా సామాన్యమైన ఒక విషయం. సో అనేక దేవతల్ని వాళ్ళు ఆరాధిస్తారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించాలా, అది కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే వాళ్ళకి ఆత్మీయం లేకుండా ఉంటుంది. వాళ్ళకి నిజమైన రక్షణ లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా దేవుని ఆరాధించగలరు? సో వాళ్ళు ఏం చేశారంటే, కాన్స్టంటైన్ ఏం చేశారంటే అందరికీ వీళ్ళని అంటే ప్రజల్ని ఏం చేయాలా, సంతోషపెట్టాలి. ఇప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారంగా, ఇంకా దేవుని ఇష్ట ప్రకారంగా కాదు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళని సంతోషించడానికి వరకు వాళ్ళు ఏం చేశారంటే ప్రోత్సహించాడు అనమాట. అంటే ఏంటి, యేసుక్రీస్తు ఒక స్టాచ్యూ పెట్టడం,
విగ్రహాన్ని పెట్టడం, మరి మర్యాది ఒక విగ్రహాన్ని పెట్టడం, ఆ విధంగా అనేక భక్తులు ఉన్నారు కదా, అనేక పరిశుద్ధులు వాళ్ళది అంతా కూడా చనిపోయిన వాళ్ళు, క్రీస్తులో మరణించిన వాళ్ళు, వాళ్ళందరిది ఏంటంటే ఒక్కొక్క ప్రతిమాల్ని పెట్టేశాడు, ఒక్కొక్క విగ్రహాలని పెట్టేసి మీరు దీన్ని కూడా ఆరాధించుకోవచ్చు అని చెప్పేసి పెట్టేశాడు అనమాట. అంటే కంటికి కనబడే ఒక విగ్రహారాధన దేవునికి విరుద్ధమైన ఒక ఘోరమైన పాపం. కానీ ఇప్పుడు విగ్రహారాధన కూడా సంఘంలో వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు మన కొరకు విజ్ఞాపన చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా మనము ఆరాధించవచ్చు అని చెప్పేసి వాళ్ళు పెట్టేశారన్నమాట. అదే కాకుండా వాళ్ళకు అనేక విధమైన ఫెస్టివల్స్, పండగలు, ఇప్పుడు వాళ్ళకు కూడా అనేక విధమైన పండగలు ఉండే. ఇప్పుడు పండగ అంటే ఎందుకు? శరీర ప్రకారంగా ఆనందం, తినడానికి తాగడానికి అన్నీ ఉంటాయి, వస్త్రాలు వేసుకుంటారు, మంచిగా వేసుకుంటారు. సో వాళ్ళకు ఆ విధమైన ఒక సంతోషం కావాలన్నమాట. అంటే శరీర ప్రకారమైన సంతోషం లేకుండా వాళ్ళు జీవించలేరు, ఎందుకంటే ఆత్మీకమైన సంతోషం వాళ్ళకు లేదు. మనకంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి దినం దినం పండగనే, ఎందుకంటే ఆత్మలో మనం దేవుని ఆరాధిస్తాం, స్తుతిస్తాము, మహిమపరుస్తాము. సో మనకు దినం దినం సంతోషమే, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి రక్షణ లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి శరీర ప్రకారమైన ఆనందం కావాలి, కాబట్టి వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి పండగలు కావాలి, తినడానికి త్రాగడానికి, ఇంకా మంచి బద్దుస్తులు వేసుకొని ఏదో ఒక ఆనందించడానికి, వాళ్ళు శరీర ప్రకారంగా ఆనందించడానికి వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళకి అనేక విధమైన పండుగలు కూడా ఇచ్చారన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ అని మనం చేస్తాం కదా, ఆ క్రిస్మస్ అనేది కూడా సన్ గాడ్ అంటే సూర్యుడు దేవుడు అని వాళ్ళకి ఉండేదన్నమాట రోమియోలకి. సో అది కూడా క్రిస్మస్ అనేది కూడా ఆ రోజే అనమాట. 25th డిసెంబర్ అంటే అదే. సో సన్ గాడ్ అనమాట. ఈస్టర్ కూడా ఎస్టేర్ అని ఒక గాడెస్ వాళ్ళకి దేవత ఉందన్నమాట. సో దాన్ని వర్షిప్ చేయడానికే దాన్ని ఈస్టర్ అని పెట్టారు. సో మనం చూస్తే మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళకి ఒక పండగ లేదు, క్రిస్మస్ అని లేదు, ఎక్కడ మనం చెప్పబడలేదు. ఒకటే మనం చెప్పేది ఏంటంటే అపోస్తుల బోధ మనం చదివాం కదా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38, 40, 42 మనం చదివాం పోయినసారి. దేవుడిచ్చింది ఏంటంటే మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలి, ఇంకా ఈ లోకంలో వంకర పీడి నుండి మీరు వేరై జీవించాలి, తర్వాత రొట్టె విరుచుట, ఇంకా ప్రార్థన, ఇంకా ఫెలోషిప్, సహవాసము, ఇవంతా కూడా ఉంది కదా. 7 మనకు పిల్లర్స్ అని చదివాం కదా మనం. 7 స్తంభాలు, సత్య స్తంభాలు ఉన్నాయి, అవి మనకు అపోస్తుల బోధలు. కానీ అది కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మధ్యవర్తులను పెట్టారు, ఇంకా ఇలాంటి పండుగల్ని వాళ్ళు అలౌ చేస్తారనమాట. సో అనేక విధమైన పండుగల్ని వాళ్ళు ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే అన్ని పండుగల్ని వాళ్ళు చేయడము, భక్తులు పరిశుద్ధుల పేర్ల మీద కూడా అనేక విధమైన పండుగలు అనమాట. ఇవంతా కూడా జరిగిందనమాట. సో 431లో కన్నిక మరియా అని దేవుని దైవికమైన తల్లి అని కూడా వాళ్ళు పెట్టుకొని ఆమెను కూడా పూజించడం మొదలుపెట్టారనమాట. ఇదంతా కూడా మరియాని చూసి కూడా ఆమె కూడా షీ విల్ బి సర్ప్రైజ్డ్. ఆ విధంగా అన్నింటి మీరు ఆరాధించేది వాళ్ళకి ఏంటంటే ఆమె మధ్యవర్తి కూడా, యేసు ప్రభుతో ఆమె మన కొరకే విజ్ఞాపన చేస్తుందని వాళ్ళు నమ్మకం అనమాట. సో ఇదంతా ఏంటంటే దేవుని వాక్య ప్రకారంగా కాదు, అపోస్తుల బోధ కాదు. ఈ విధంగా వాళ్ళు ఏమైపోయారంటే అంతా కూడా అంటే రాష్ట్రము, మతము, ఆత్మీయ విషయాలు ఇవంతా కూడా కలిసిపోయినాయి అనమాట. సో అక్కడ ఏమీ లేదు, సైతాను ఒక సింహాసనం వేసుకొని కూర్చున్న ఒక స్థలం. అదే కదా మనం చదివినాము రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. ఇప్పుడు మనం చదివిన పాఠంలో అదే ఉంది. సైతాను ఏం చేసిందంటే సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలంలో మీరు ఉన్నారు. మీరు విశ్వాసం మీరు కాపాడుకున్నారు, కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు తొలగిపోయారు. వాళ్ళు ఏంటంటే ఇలాంటి బోధ, బలాం ఒక బోధను, మరి నికోలేటన్స్ బోధను వాళ్ళు అనుసరిస్తున్నారు, కాబట్టి మీరు మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? వాళ్ళకి హెచ్చరిక ఇచ్చిన్నాడు అనమాట. అనేక విధమైన మార్పులు వచ్చినాయి. సో మొదటి విశ్వాసము, మొదటి పరిశుద్ధులకు అప్పగింపబడిన ఆ విశ్వాసంలో ప్రజలు ఉండలేక ఈ వీటిలో ఏంటంటే వాళ్ళు కలిసిపోయి అంత కూడా చాలా ఘోరమైన పరిస్థితి, దిగజారిన పరిస్థితి వచ్చేసినాయి అన్నమాట. మూడోదిగా దేవుని వాక్యము కూడా ఏంటంటే సామాన్యుల దగ్గర దేవుని వాక్యం కూడా లేదనమాట. వాళ్ళ చేతిలో దేవుని వాక్యం లేదు. అదేంటంటే ఎవరి దగ్గర ఉంటుంది? ఈ యాజకుల దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే చర్చ్కి వెళ్తారో అప్పుడు వాళ్ళు ఏం బోధిస్తారో అదే వినాలి. తర్వాత దాంట్లో దాగి ఉన్న నిజమైన బోధ ఉంది. ఆ బోధలన్నీ కూడా వాళ్ళు చదవడానికి వాళ్ళకు బైబిల్ కూడా వాళ్ళకు చేతిలో లేదనమాట. వాళ్ళకి దేవుని వాక్యం వాళ్ళ చేతిలో లేకపోవడం ద్వారా వాళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడినారు. సో ఏదైతే సత్యమో దాన్నంతా వాళ్ళకి కప్పిపెట్టి, ఏదైతే వాళ్ళకు అంటే వాళ్ళ రాజ్యానికి అనుకూలంగా ఉంటుందో అదంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నేర్పిస్తూ వాళ్ళందరినీ కూడా ఏంటంటే సత్యము ఏమైపోయిందంటే పూర్తిగా పాతిపెట్టబడింది.
సత్యం పాతిపెట్టబడింది అంటే దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యమే కదా మనకు వెలుగై ఉంటుంది. మరి దేవుని వాక్యమే మనకు లేనప్పుడు అక్కడ ఏమైపోతుంది, సత్యంని పాతిపెట్టబడినట్టు అయిపోయిందనమాట. ఆ విధంగా వాళ్ళు ఆత్మీయంగా దిగజారి పోయారు. సో ఈ విధంగా ఐడల్ వర్షిప్, ఇంకా అంటే విగ్రహారాధన, ఇంకా అన్యులు దేవుని దేవతల్ని ఏ విధంగా వాళ్ళు ఆరాధించారో ఆ విధంగా వాళ్ళకు అన్నీ కూడా పండగలు కూడా వాళ్ళు ఆచరించడము జరిగిందన్నమాట. సో ఈ విధంగా దేవుని వాక్యం నుండి చాలా దూరం అయిపోయారు. సో దీన్ని బట్టి మనం చూస్తే కాన్స్టంటైన్ ఆయన రాజుగా వచ్చాడు. వాళ్ళకి సంఘంకు ఎలాంటి శ్రమలు లేదు. అంతా కూడా వాళ్ళకి ఏంటి, వాళ్ళకి గొప్పతనము, ఇంకా మంచి సౌకర్యము, ఇంకా అన్నీ కూడా వాళ్ళకి దొరికాయి అన్నమాట. మంచి పేరు, ఇంకా మంచి రాజరికమైన ఒక జీవితము అన్నీ దొరికినాయి. కానీ ఆత్మీయంగా వాళ్ళు ఏమైపోయారు, దిగజారిపోయి సత్యం లేకుండా, దేవుడు లేకుండా ఇంకా ఏమైపోయారంటే వాళ్ళు దిగజారిపోయారనమాట. సో ఈ విధంగా మనం కాకుండా ఉండాలంటే మనకు అతి పరిశుద్ధమైన విశ్వాసము, బోధని దేవుడు మనకు పరిశుద్ధులకు అనుగ్రహించింది ఏదైతే ఉందో దేవుని వాక్యంలో, దాన్ని మనం ఏం చేయాలో చేయబెట్టుకొని దాని కొరకు మనము పోరాడాలి. ఎందుకంటే ఈ విధమైన అబద్ధ బోధని ఈ లోకంలో తీసుకుని వస్తారన్నమాట. సో అన్నిట్లో నుండి మనల్ని తొలగించాలంటే మనం ఏం చేయాలా, మనము యేసుక్రీస్తుని మరి ఆయన వాక్యంని బాగా చదివి మరి ఆయన మార్గంలో నడవాలని దేవుడు కోరుకున్నాడు. సో ఈ విధంగా ఉంటే మనము ఆత్మీయంగా మనము ఎదగగలం. సో ఈ రోజుల్లో కూడా ఇది అంచకాలము కాబట్టి ఇప్పుడు కూడా అనేక బోధలు వస్తున్నాయి. సో మనం దేవుని వాక్యంతో దాన్ని మనం సరిచేసి చూసుకోవాలి, ఇది కరెక్టా కాదా అని చెప్పేసి, ఇది ఆత్మతో సత్యంతో ఉన్నదా, మనల్ని మనము సిలువకు అప్పగించుకొని మరి దినం మన సిలువని ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడించే ప్రజలుగా మనం ఉన్నామా, లేకుంటే ఇలాగా పండుగలు చేసుకొని మనం జీవిస్తున్నామా అనేది మనము చూసుకోవాలి. సో ఈ విధంగా కాన్స్టంటైన్ టైంలో ఇది జరిగింది అని మనము చూస్తున్నాం. సో పిల్లలు మీరందరూ కూడా పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలంటే పోరాడి మనము ఏదైతే పరిశుద్ధమైన దేవుని వాక్య ప్రకారం ఉందో దాన్ని మాత్రమే మనము చేయబట్టాలి. అప్పుడే దేవుడు మనకి ఏం చేస్తాడు, మనకు ఆశీర్వదిస్తాడు. లేకుంటే మన మీద కూడా ఏమొస్తుంది, దేవుని ఉగ్రత వస్తుందని మనము వాక్యంలో చూసుకున్నాం. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ దేవ, ఇంతవరకునైనా ప్రభా చాలా ముఖ్యమైన విషయాల్ని మేము నేర్చుకుని ఉంటున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి ప్రభా. ఈ స్వచ్ఛమైన విషయాల్ని ప్రభా నాయన వాళ్ళు గ్రహించడానికి మీ కృపని గ్రహించండి ప్రభా నాయన. వాళ్ళందరూ కూడా ప్రభా నాయన మిమ్మల్ని అంగీకరించి రక్షణ పొంది ప్రభా నాయన అపోస్తుల బోధ మీద ప్రభా వాళ్ళు అతి పరిశుద్ధమైన విశ్వాసంలో వాళ్ళ జీవితాల్ని కట్టుకోవడానికి కూడా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. విన బిడ్డల ఒక్కొక్కరిని ఇది మీరు ఆశీర్వదించండి నాయన. వాళ్ళని దీవించి మీరు బలపరిచి ప్రభా మీ మార్గంలో నడిపించుకోవాల్సిందిగా వాళ్ళకి నిత్య జీవాన్ని పొందుకున్నట్లు ప్రభా వాళ్ళని వారసులుగా చేయమని నాయన మీకే స్తోత్రం అర్పిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.